అబ్బా! అప్పుడు అనంగా వస్తే ఇప్పుడు పని అయితే కంప్లీట్ అయింది. గన్లేసి నీళ్ళు చేసిన, ఇంకా నీళ్ళు అల్లిన దానికైతే ఇంకో గంట పడుతుంది ఉండాలి. ఇప్పుడైతే మెదులన్నీ బిర్రుగా కట్టిన. అయితే మీకు ఒకటి చూపించాలనుకుంటున్నా ఫ్రెండ్స్. ఒకసారి అయితే ఇగో నా వెనక చూసిర్రా, అవుపిస్తుందా మీకు? వెనక చూసిరా పక్కనే పక్కనే మామయ్య వాళ్ళ పొలం. ఒకసారి చూడండి వెనకటి పద్ధతిలో వాళ్ళైతే ఎలా సేద్యం చేసిరో మీకు చూపిస్తాను. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఇది మా పొలము, పక్కనే ఇంకో మామయ్య వాళ్ళ పొలం ఉంటుంది. ఇక వాళ్ళు అయితే చూడండి వెనకటి పద్ధతిలో సేద్యం అయితే చేసిరు. ఇప్పుడు ఈ కూళ్ళని బట్టి, ఈ రేట్లను బట్టి ఇయ్యలేక, ఇక వాళ్ళ చుట్టూ తిరగలేక అసలు అయితే వాళ్ళు మంచిగా కరిగట్ చేసి వడ్లు అయితే చల్లిరు. అసలు వెనకటి పద్ధతి అండి ఇది, చాలా చాలా మంచిగా ఉంటుంది. అప్పట్లో పొలాలు కొంచెం కొంచెం ఉండేది. ఎడ్లున్న కాలంలో, బండ్లు లేని కాలంలో అయితే ఈ పద్ధతి పాటించేవాళ్ళు. వడ్లు మొండెగట్టి మొలక రాగానే కరిగట్టి ఒక 3 రోజుల ముందరనే చేసి మొత్తం నీళ్ళు చల్లేవాళ్ళు. చల్లినాక నీళ్ళు ఎల్లదీసేవాళ్ళు. ఈ పద్ధతి అయితే